హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, మీ విజయ్ ఇన్ఫోటెక్ వేంగి ఆఫ్ విజయ్ ఈ పర్సను ఒక 2 ఛానల్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 బ్లడ్ సక్కర్స్ అని రెడ్ హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి అది ఖచ్చితంగా నా గురించే చేయటం జరిగింది. కాబట్టి యాక్చువల్గా నేను అతని ఛానల్ని ఒక్కసారి కూడా ఒక్క వీడియో కూడా పూర్తిగా చూడాల. జనరల్గా చెప్తూ ఉంటారు. సో వేరే వాళ్ళు ఫోన్ చేసి, అన్న మీకు గురించి ఇలా వీడియో చేశారు, ఒకసారి మీరు చూడండి అని చెప్తే చూసి, ఆయన అత్యంత దారుణంగా పాశవికంగా మమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిలాగా అపోజిషన్ పార్టీ తర్వాత పొజిషన్ పార్టీ వాళ్ళు తిట్టుకున్నట్టుగా వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాస్తవానికి అయితే నేను ఇట్లా చాలామంది నన్ను ట్రోల్ చేసినా కూడా, వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నేను చేయలేదు. కాకపోతే ఏంటంటే, ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, ఆయనకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాను, లేకపోతే చేయను. భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఇంకా ఆయన ఏ వీడియోలు చేసినా నా మీద నేను స్పందించను. ఇప్పుడు మాత్రం ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్తాను, ఓకేనా? అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయన చెప్పే దాంట్లో ఏముందంటే ఒకసారి చూడండి. పరిస్థితిలో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక 2 బ్లడ్ సక్కర్స్ తయారయ్యారు. ఎందుకు వాళ్ళు ఎందుకంటే నేను లిస్ట్లో ఉన్నానని చెప్పి నేనే ఛాన్సర్ ఫీల్ అయ్యాను వాళ్ళిద్దరి వల్ల. 2 బ్లడ్ సక్కర్స్ తయారయ్యారు గ్రూప్ 2 సంబంధించి. వాళ్ళిద్దరి వల్ల నేనెందుకు లిస్టులో ఉన్నానురా అని అనిపించిందంట. మా వల్ల నేనెందుకు, నువ్వు లిస్టులో ఉన్నావని ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు? మా వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? వీడియోలు చేస్తున్నామనే, కట్ ఆఫ్లు చెప్తున్నామనే, చెయ్యొద్దంటావా? సరే, ఓకే, నీ ప్రకారం వెళ్దాం. సో వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడాలనుకున్నదాన్ని బ్రీఫ్గా చెప్పేస్తాను. ఐ థింక్ దిస్ ఈస్ ఐ ఓపెనింగ్ లాగా ఉండాలని, ఈ మెసేజ్ వాళ్ళు ఖచ్చితంగా చేరుతుందని ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా మీ మెంటల్ హెల్త్ని కాపాడుకోవడానికి ఇచ్చిన వీడియో చేస్తున్నాను నేను. 1:2 అభ్యర్థులారా, ఈ వీడియో ఆ బ్లడ్ సక్కర్స్కి చేరాలని, అంటే నాకు హాట్ టాపిక్ ఛానల్కి చేరాలని. ఇంకోటి, అభ్యర్థులారా మీరు మీ మెంటల్ హెల్త్ని కాపాడుకోండి అని చెప్పి చెప్తున్నారు, ఓకేనా? మేము సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మేము 1:2 అభ్యర్థుల మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో ఉంటే, లేక వాళ్ళు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంటే, దయచేసి మీ మెంటల్ హెల్త్ కాపాడుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు, ఓకేనా? తప్పులేదు, ఆయన అలా చెప్పడం తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళది. ఆయనకి మా మీద అభిప్రాయం కలిగింది కాబట్టి చెప్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, 1:2 అభ్యర్థులారా దయచేసి సూటిగా స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నా. మా వీడియోల వల్ల, మా లైవ్ల వల్ల, మా వీడియోల వల్ల మీరెవరైనా ప్యానిక్ అయి ఉంటే దయచేసి మనస్ఫూర్తిగా బేషరతుగా క్షమించండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా వీడియోల వల్ల మీరు ప్యానిక్ గురి కావద్దు. మా వీడియోల వల్ల మీరు ప్యానిక్ గురవుతున్నారంటే దయచేసి ఏం చెప్తున్నానంటే, మీరు మా వీడియోల వల్ల ప్యానిక్ గురవుతున్నామని ఫీల్ అయితే దయచేసి చెప్తున్నా, మా వీడియోలు మీరు చూడవద్దు. సూటిగానే చెప్తున్నా, మా వీడియోలు చూడొద్దు. ప్లస్ ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే, మేమే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పుంటే, మా వల్ల మీకు మెంటల్ హెల్త్ డిస్టర్బ్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేసేయండి, లైట్ తీసుకోండి. ఒకవేళ ఎవరైనా ఫోన్లో పొలిటికల్ రేడియో ఛానల్ వాడు ఎటు చెప్పాడు, వాళ్ళు ఇంకొక ఛానల్ అతను ఎటు చెప్పాడు అని అంటే లైట్ తీసుకోండి, వదిలేసేయండి. వాళ్ళు అంతే, వాళ్ళు మాట అనరు, వాళ్ళు పట్టించుకోరు అని చెప్పండి. కానీ సూటిగా చెప్తున్నా, ఇప్పుడు
చాలా సూటిగా చెప్తున్నా సార్, ఈరోజు లైవ్ ఉందా లేదా, లైవ్ పెట్టండి, లైవ్ కండక్ట్ చేయండి అని చెప్తేనే నేను లైవ్ కండక్ట్ చేస్తాను. అలా చెప్తేనే వీడియో చేస్తాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఛానల్ వరకే పెట్టాను. చాలామంది 80% మెంబర్స్ నాకు ఛానల్కి సపోర్ట్ చేస్తూ వీడియో ఇలా చేయండి సార్ బాగుంటుందని చెప్తేనే చేస్తాను. దట్టు 1:2కి ఫేవర్గానే చేస్తున్నా. నువ్వు అన్నదేంటి? బ్లడ్ సక్కర్స్. మేము బ్లడ్ సక్కర్స్ అంటే దీని మీనింగ్ ఏం తెలుసా? 1:2 అభ్యర్థులకి వ్యతిరేకంగా మేమే బ్లడ్ సక్కర్స్ అయితే 1:2కి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిన వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు బ్లడ్ సక్కర్స్ కాదా? వాళ్ళు మంచోళ్ళ నీకు? ఎవరు బ్లడ్ సక్కర్స్? వాళ్ళు మంచోళ్ళ నీకు? 1:2కి అభ్యర్థులకి పాజిటివ్గా చాలా వీడియోస్ చేశా. మీరందరూ చూడండి బాబు, దండం పెడతామని అడగలే మేము. అర్థమవుతుందా? చూడండి, మేము దండం పెడతాం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటలేదు. అప్డేట్ ఉంది కాబట్టి, స్పష్టమైన అప్డేట్ ఉంది కాబట్టి వీడియోలు చేస్తున్నాం. చాలామంది ప్యానిక్ గురవుతున్నారు కాబట్టి గురి కాకూడదని నా లాస్ట్ వీడియో వీలైనంత త్వరలో 27వ తేదీన కోర్టు కేసు కొట్టేయబోతున్నారు, త్వరలో రిజల్ట్స్ వస్తాయని వీడియో చేశాను. దానివల్ల 1:2 అభ్యర్థులు ప్యానిక్ అవుతున్నారా? కటాఫ్లు చెప్తున్నారు మీకు అని అన్నావు నువ్వు. ఏం కటాఫ్లు చెప్పాము మేము? ఎప్పుడు చెప్పాము కటాఫ్లు ఎప్పుడు చెప్పాము? గత 6 నెలలుగా కటాఫ్లు చెప్పలేదు పొలిటికల్ రేడియో ఛానల్. చూసుకో కావాలంటే. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే చూడు. లాస్ట్ 6 monthsలో కటాఫ్ వీడియో చేయలేదు నేను. స్టార్టింగ్లో 1:2కి సపోర్ట్గా మాకు ఓఎంఆర్లు పంపించండి, మేము కటాఫ్ వీడియో చెప్తామని చెప్తే ఓఎంఆర్లు పంపించారు కాబట్టి కటాఫ్ వీడియో చేసాం మేము. దయచేసి చెప్తున్నా, ఇష్టం లేని వాళ్ళు, ప్యానిక్ గురయ్యే వాళ్ళు మా వీడియోలు చూడొద్దనే చెప్తున్నారు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు వీడియోలు అంటావేమో? 20-30 మంది తల్లిదండ్రులు నా ఫోన్ చేస్తారు. లైవ్కి వచ్చే వాళ్ళు కూడా 10% తల్లిదండ్రులు ఉంటారు. సార్ ఏమైంది, ఇదేంది పరిస్థితి, ఎట్లా ఉంది, దీని మీద వీడియో చేయండి సార్, అప్డేట్ ఉంటే చెప్పండి సార్ అంటుంటేనే అప్డేట్ చేస్తున్నాం మేము. నాకు 2000 మందితో అనవసరం, 10 మంది సార్ దీని మీద వీడియో చేయండి. మీ వీడియో చూసి, మీ లైవ్ చూసిన తర్వాతే మేము నిద్ర పడుతున్నాం. అర్ధరాత్రి పూట మాకు నిద్ర రావట్లేదు సార్. 1:2కి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారు, డివిజన్ బెంచ్కి వెళ్తున్నారు. వాళ్ళ వల్ల మాకు మానసిక స్థితి బాగలేదు అండి, మేము ప్యానిక్ అవుతున్నాము, మీరు వీడియో చేయండి సార్ ప్రశాంతంగా ఉంటుంది అన్నవాళ్ళు ఉన్నారు. దానికోసమని మేము వీడియోలు చేస్తున్నాం. కటాఫ్ చెప్తున్నావు నువ్వు, 208కి వస్తుంది, 202కి మేము అట్లా చెప్పట్లా. లైవ్ కండక్ట్ చేసినప్పుడు లైవ్లో సార్ ఇన్ని మార్కులు వచ్చిద్దా అన్నప్పుడు ఆ వచ్చే ఛాన్స్ ఉంది. 220 మార్కులు వచ్చినాయి, జాబ్ రాదని చెప్తావా ఏంటి? ఒక పర్సన్కి 220 మార్కులు వచ్చినాయి, జాబ్ రాదని చెప్తావా? అడిగినప్పుడు జనరల్గా వాళ్ళకి ఏ ఉద్దేశంతో మమ్మల్ని అడుగుతున్నారు, మేము అడిగిన వాళ్ళకే ఆన్సర్ చెప్తున్నాం, లేని వాళ్ళకి చెప్తున్నామా మేము? కటాఫ్ వీడియో ఎప్పుడు చేసాం మేము? 6 months బ్యాక్ చేసాను నేను. ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎప్పుడు చేసాం కటాఫ్? లైవ్ కండక్ట్ చేస్తాం చెప్తున్నాను. సరే, యూట్యూబర్స్ మీరు వ్యూస్ కోసం చేస్తున్నాం. అవును, ఒక ఫక్త్ యూట్యూబర్గా నేను చెప్తున్నా, వ్యూస్ కోసమే చేస్తున్నా. తప్పేముంది? యూట్యూబర్గానే చెప్తున్నా, వ్యూస్ కోసమే నేను చేస్తా, జనరేట్ మనీ కోసం చేస్తున్నాం. అవును, జనరేట్ మనీ కోసమే చేస్తున్నా, నాకు ఇంక వేరే పనేం లేదు, ప్రతి గంటకి చేస్తా. నువ్వెందుకు చూస్తున్నావు? నీ మెంటల్ హెల్త్ ఎందుకు పాడవుతుంది? మా వల్ల 1:2లో ఎందుకున్నావు అనుకుంటున్నావా? అంత మానసిక బలహీనుడువా నువ్వు? ఏమనుకుంటున్నావు అసలుకి? నేను చెప్తున్నాం క్లియర్గా, కటాఫ్ల గురించి ఈ మధ్యకాలంలో వీడియో చేయలేదు. లైవ్ కండక్ట్ చేసిన సందర్భంలో కోర్టు కేసు గురించి అడుగుతారు, కోర్టు కేసు గురించి వీలైతే ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తాం.
అప్పుడప్పుడు కట్ ఆఫ్ గురించి కూడా అడుగుతారు. సార్ నాకు 214 వచ్చింది, జాబ్ వచ్చిద్దా రాదని అంటారు. ఖచ్చితంగా 214 అయితే వస్తుంది. ఎలా చెప్తామో చెప్పమంటావా? నా ఛానల్లో కామెంట్లు చూడు, 1000 మంది కామెంట్లు ఉన్నాయి. దగ్గర 1000 మంది కామెంట్లు ఉన్నాయి నా ఛానల్ పెట్టిన కాడ నుంచి. కట్ ఆఫ్లు ఎవరైనా చెప్పాలంటే అది నేనే చెప్పగలగాలి. నాకు అర్హత ఉంది. ఇంకా మిగతా వాళ్ళు చెప్పొద్దు కదా, మిగతా కూడా చెప్తే చెప్పుకోమను. నాకు ఆ అర్హత ఉంది, కట్ ఆఫ్లు చెప్పే అర్హత నాకు ఉంది. ఓఎంఆర్ షీట్లు అడిగాము, నాకు కొంతమంది పెట్టారు, మా లీడ్ స్కోర్ ఎంతని చెప్పారు, అయినా ఈ మధ్య చెప్పట్లేదు. తప్పేముంది? మేము కట్ ఆఫ్లు చెప్తే ప్యానికి గురయ్యేవాడు అతనేం మనిషి నాకు అర్థం కావట్లేదు. అంత 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 మానసిక బలహీనుడా? 1:2లో ఉన్న అభ్యర్థులు వాళ్ళకి తెలీదా? 1:2 అభ్యర్థులు గతంలో నేను ఒక వీడియో చేసి 200 above 800 మెంబర్స్ ఉంటారు అని చెప్పి ఒక వీడియో చేస్తే 90% మెంబర్స్ ఆ వీడియోని నమ్మలా. నేనేమనలేదు, కాముకున్నాను. ఎవరిష్టం వాళ్ళది, మీ ఒపీనియన్ మీద, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. దానికి ఒక చిన్న ఫార్ములా కూడా చూపించా. ప్రతిరోజు మార్నింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది 50 మంది, సాయంత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది 50 మంది వస్తున్నారు. మీరు కావాలంటే చెక్ చేయండి, మీరు అడిగి కనుక్కోండి. ప్రతి 50 మందిలో 20 మంది 200 above ఉన్నారు. అట్లా 20 days జరిగింది. 20 మంది 50 మందికి 20 మంది అంటే 20 ఇంటూ రోజుకు 100 మంది, రోజుకి 100 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగితే అందులో 40 మంది 200 above ఉన్నారు. ఇట్లా 20 రోజులు జరిగింది. 20 ఇంటూ 40 800 మంది ఉంటారని చెప్పా. ఎవడు నమ్మమని నేను ఎప్పుడు చెప్పాను? దానివల్ల మీరు ప్యానిక్ గురయ్యారంటావా? సరే, గురయ్యారు. ఆ వీడియో డిలీట్ చేశా. ప్యానిక్ గురయ్యారన్నారని ఆ వీడియో డిలీట్ చేశా. కటాపుల వ్యవహారం గత 10 రోజుల నుంచి నేను స్పష్టంగా చేస్తున్నాను. ఎవరు నమ్మబాకండి. ఎవడో జూనియర్ అసిస్టెంట్ చెప్పాడనో, ఇంకోటి ఎవడో చెప్పాడనో, సార్ కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయి అంటున్నారు, నిజమేనని చెప్తుంటే ఈ మధ్యకాలంలో అవన్నీ నమ్మబాకండి, అవన్నీ ఫేకు, అవన్నీ నమ్మబాకండి అని చెప్పా. తప్పేముంది? నేను 2000 మందిని దృష్టిలో పెట్టుకుని వీడియో చేయను. నా ఫాలోవర్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను నచ్చే మనుషులు ఉన్నారు. నా ఫాలోవర్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను నచ్చే మనుషులు ఉన్నారు. వాళ్ళ కోసం నేను వీడియో చేసుకుంటున్నా. మీరు ప్యానిక్ అవ్వద్దు దయచేసి. ఎవరు మనోభావాలను దెబ్బతీస్తుందో క్షమించండి. మీరు దయచేసి ప్యానిక్ అవ్వద్దు మా వీడియోస్ వల్ల. మీరు చూడొద్దు అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మా వల్ల మీరు ప్యానిక్ అయ్యి మీ మెంటల్ హెల్త్ని దెబ్బతీసుకోవద్దు దయచేసి ఎవరు కూడా.